ఫ్రెండ్స్ అప్డేట్స్ ఉన్నాయి. ఓటింగ్ రిజల్ట్ ఉంది. ఓటింగ్ ఆర్డర్ ఉంది. ఎవరెవరు ఓటింగ్ ఏ పొజిషన్లో ఉన్నారు, మరి అప్డేట్లు ఉన్నాయి. గేమ్లు టికెట్ ఫినాల్ గేమ్లు ఆడుతూ ఉన్నారు. ఆ గేమ్లో ఓటింగ్ ఏమైనా చేంజెస్ అయ్యే విధానం ఏమైనా ఉందా, నేను నామినేషన్ కరెక్ట్ రీజన్ ఎవరు పెట్టారు, సిల్లీ రీజన్లు ఎవరు పెట్టారు, ఎవరు నామినేట్ చేశారు, ఎవరికి ఎక్కువ నామినేట్ ఓట్లు పడినాయని కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఎవరు ఎక్కువ ఓట్లు పడ్డాయి నామినేషన్ ఓట్లు అంటే డెమాన్కి ఎక్కువ పడ్డాయి. అయితే ఎవరు నామినేట్ చేశారు అని అంటే తనుజ వచ్చేసి డెమాన్ని సంజన నామినేట్ చేసింది. సంజన వచ్చి డెమాన్ రీతు నామినేట్ చేసింది. భరణి వచ్చి డెమాన్ సంజన నామినేట్ చేశాడు. రీతు వచ్చి సుమన్ సంజన నామినేట్ చేశాడు. తర్వాత డెమాన్ వచ్చి తనుజ ఇమ్ము నామినేట్ చేశాడు. సుమన్ శెట్టి వచ్చి రీతు డెమాన్ నామినేట్ చేశాడు. ఇమాన్లు వచ్చి రీతు డెమాన్ నామినేట్ చేశాడు. ఇక లాస్ట్ ఉన్న కెప్టెన్ కళ్యాణ్ వచ్చి భరణి గారు నామినేట్ చేశాడు. అయితే డెమాన్ ఒక్క ఓటే కాబట్టి ఇమాన్ని నామినేట్ చేసింది. ఇమాన్ని కన్సిడర్ చేయలేదు. ఒక్క ఓటే కానీ మిగిలిన అందరూ 6 ఉన్నారు. వీళ్ళు ఇక్కడ నామినేట్ చేసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో చూసుకోండి. సరే, ఈ రీజన్లు కరెక్ట్గా పెట్టారంటే సరే, అప్డేట్ కూడా ఉంది. అప్డేట్ ఏంటంటే టికెట్ ఫినాలే గురించి ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ అని పేరు మార్చారంట. దానికి సంబంధించి 4 గేమ్లు జరిగినాయంట. 4 గేమ్లు వచ్చేసి ఒకటి ఫస్ట్ గేమ్కి వచ్చి 3 సెలెక్ట్ చేసుకోవాలంట. ఆ 3 ఎవరంటే ఇమ్ము, ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు. ఫస్ట్ గేమ్కి వచ్చి ఇలా 3 అంట. ఇలా 3 టాస్క్ పెడితే ఇమాన్యుయల్ గెలిచాడంట. ఖచ్చితంగా ఇమాన్యుయల్ అయితే గేమ్లో మనం నో డౌట్ అంత బాగా ఆడతాడు. బర్ణి గారు నెక్స్ట్ టైం సెకండ్ టైం వచ్చి హౌస్లో ఉన్నాడంటే కారణం ఇమాన్యుయలే. అంత బాగా ఆడాడు. ఎందుకు కట్టప్ప అన్నందుకు ఆ పేరు మాపు చేసుకోవడానికి గేమ్ ఆడి బర్ణి గారిని లోపల పెట్టాడు. ఎందుకంటే బర్ణి గారి వల్లే కదా బయటకు వెళ్ళాడు, అందుకని. నెక్స్ట్ సెకండ్ గేమ్ వచ్చి డెమాన్, తనుజ, భరణి ఈ 3 ఆడారంట. ఈ 3 ఆడితే గెలిచింది ఎవరు? తనుజ గెలిచిందంట. ఫస్ట్ గేమ్ ఏమో ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు ఆడితే ఇమాన్యుయల్ గెలిచాడు. సెకండ్ గేమ్ డెమాన్, తనుజ, భరణి ఆడితే తనుజ గెలిచింది. ఇప్పుడు ఈ గెలిచిన వీళ్ళు ఇమాన్యుయల్ కానీ తనుజ కానీ మిగిలిన సంజన, సుమన్ శెట్టి ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇమాన్యుయల్ వచ్చి ఇంకెవరిని సెలెక్ట్ చేసుకుంటాడు? అమ్మ సెలెక్ట్ చేసుకుంటాడు. వాళ్ళ మెటు ఇమాన్యుయల్కి ఫేవర్ కాబట్టి మా ఫేవర్గా ఆడిందా లేదంటే తను కూడా గెలవలాడిందో మనం చూడాలి గేమ్లో. అప్డేట్ కాబట్టి ఇది సంజన ఓడిపోయిందంట, ఇమాన్యుయల్ గెలిచాడంట. కొడుకుని గెలిపించుకుందమ్మ. నెక్స్ట్ సుమన్ శెట్టి వచ్చి తనుజ, సుమన్ సెలెక్ట్ చేసుకుందంట. తనుజ గెలిచిందంట. మరి వీళ్ళిద్దరు గెలిచారు. ఇమాన్యుయల్, తనుజ 2 ఆటలు, ఇమాన్యుయల్ 2 ఆటలు గెలిచారు. మరి వీళ్ళిద్దరికి ఒక గేమ్ పెట్టి ఫస్ట్ ఫైనలిస్ట్ పంపిస్తారా ఏందనేది మనం చూద్దాము. ఇదైతే అప్డేటు. మరి ఇంకా మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరైనా వీళ్ళు గెలిస్తే బాగుండు అని, లేదంటే ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరెలా అనుకోండి, ఇమాన్యుయల్, తనుజ అనేది చిన్న కామెంట్ చేయండి.